మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేసి సేతు బంధన్ స్కీమ్ కింద 154 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులతో ఆర్ఓబి ప్రారంభించినాం. స్మార్ట్ సిటీ మేమే తెస్తామంటున్నారు. కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అర్హత లేకుండా ఇచ్చిందంటారు. ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ ఇచ్చి 196 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి నిధులు ఇస్తే 3 సంవత్సరాలు కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లించాడు. ఇయ్యలే, కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లించాడు. రాష్ట్ర ప్రభుత్వము అదనంగా ఇచ్చే 196 కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలే. నేను ఎంపీ అయిన తర్వాత హైదరాబాద్ లో స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ఇలా అధికారులు నిలదీస్తే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఇచ్చింది, కేంద్రం ఇచ్చే నిధులను ఎందుకు దారి మలిచారు? కరీంనగర్ అభివృద్ధి చెందొద్దా? కేంద్రం ఇచ్చే పైసలు కరీంనగర్ ప్రజలకు చెల్లొద్దా అని చెప్పి నిలదీసిన తర్వాత అప్పుడు 3 సార్లు లేఖలు రాష్ట్రం కేసీఆర్ స్పందించలే. చివరకు మీటింగ్ లో నిలదీస్తే స్మార్ట్ సిటీ పైసలు రాష్ట్రం విడుదల చేసింది. మరి ఇక్కడ పోటీ చేస్తున్న మేధావి, అనేక లేఖలు రాసిన అనేటువంటి మేధావి కేంద్రం ఇచ్చే స్మార్ట్ సిటీ పైసలను డైవర్ట్ చేస్తే ఎందుకు లేఖలు రాయలేకపోయాడు? కేసీఆర్ 10,000 రూపాయలు ఇస్తాను ఇవ్వకుంటే ఎందుకు లేఖలు రాయలేకపోయాడు? నోటిఫికేషన్ ఇవ్వాలి, విద్యార్థుల భవిష్యత్తు కాపాలని చెప్పి ఎందుకు లేఖలు రాయలేకపోయాడు? 317 జియోకు వ్యతిరేకంగా ఎందుకు లేఖలు రాయలేకపోయాడు? ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎందుకు లేఖలు రాయలేకపోయాడు? ఈయన పరిస్థితి ఇదైతే ఆ కాంగ్రెస్ పార్టీ అని ఎక్కడైనా ఈయన నాన్ లోకల్ వినోద్ కుమార్ గారు, ఇక కాంగ్రెస్ అనే లోకలా నాన్ లోకలా తెలియదు. ఆయన ఎందుకు వచ్చి ఎందుకు పోటీస్తుండే కూడా తెలియదు. ఎట్లా టికెట్ తెచ్చుకున్నాడు, ఏ రకంగా టికెట్ వచ్చింది కూడా ఇప్పటికీ కన్ఫ్యూజన్. టికెట్ వచ్చేదాకా గ్యారెంటీ లేదు. కానీ అన్ని విషయాలు ఆలోచించి ప్రజలు మాకు సపోర్ట్ చేయాల్సిందే కోరుతా ఉన్నారు. ధన్యవాదాలు. బీజేపీ పార్టీ పోటీలో 7 ఉంది. 70 చోట్ల గత అసెంబ్లీ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా రాలేదని పోయినసారి కేసీఆర్ కారు సారు 16 కారు షెడ్యూకి పోయింది, కేసీఆర్ ఇంటికి పోయాడు. 16 గంగా తెలిసింది, అయిపోయింది కదా ఈసారికి. అదే ఒక్క కేసీఆర్ ఇప్పుడు ఎక్కడైనా థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కోసం ఫైట్ చేస్తున్నాయి. కేసీఆర్ పార్టీకి డిపాజిట్ అడుగుతాడు, వస్తాడు, డిపాజిట్ వస్తాడు. అక్కడక్కడ డిపాజిట్ రావాలని కోరుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. అక్రమ సంపాదించిన పైసలు పొట్టు ఖర్చు పెడుతున్నారు. అంటే కేసీఆర్ చెప్పాలి, ఏదో కలుగులో ఎలికి ఏం చేస్తుంది, ఆకలి అయినప్పుడే బయటకు వస్తుంది, తిన్నెల్లో మనకు పొక్కలు పోతుంది. కేసీఆర్ గదే ఎన్నికలప్పుడే ఫామ్ హౌస్ బయటకు వస్తాడు, ఎన్నికల తర్వాత మళ్ళా ఫామ్ హౌస్ లో పోతాడు. ఒక అలారం పెట్టుకుంటాడు. మనం ఏంది ఇప్పుడు వాకర్స్ అందరూ ఏం చేస్తారు, మార్నింగ్ 5 o'clock లేవడానికి అలారం పెట్టుకుంటారు. కేసీఆర్ అలారం పెట్టుకుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం అలారం పెట్టుకుంటాడు. నోటిఫికేషన్ వచ్చిన టింగ్ టింగ్ అని ఫామ్ బయటకు వస్తాడు.